సుబ్బారావు సుబ్బారావు సార్ చెప్పండి సార్. నాయుడు పిలిచండి. సో ఓకే సార్, ఇప్పుడే పిలుస్తాను. నాయుడు చెప్పండి సార్. నాయుడు తీసుకెళ్ళు. ఏం సార్ అంత మిగిలి పెట్టారు? మా అమ్మ ప్రేమతో కొడుకు బాగా తినాలని దండి పెట్టి పంపిస్తుంది నాయుడు. నేను అంత తినలేను. సరే సార్. సార్ సార్ మీరు ఇచ్చిన ఫుడ్ అనాథ పిల్లలకి ఇమ్మన్నారు కదా, నాయుడే తింటున్నాడు సార్. ఏమి సుబ్బారావు గారు మీరు చెప్పేది? నాయుడు జీతం ఇస్తున్నాం కదా మనం. తీసుకెళ్ళాలి సార్. తీసుకెళ్ళి నాయుడు. సార్ నేను చెప్పాను కదా, ఈ రోజు కూడా మీరు ఇచ్చిన ప్లేట్ నాయుడు తింటున్నాడు చూడండి సార్. అవునా సుబ్బారావు? రండి సార్ చూపిస్తాను. నాయుడు ఏంటి నాయుడు, ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోలేదా నువ్వు? నేను మీకు జీతం ఇస్తున్నా కదా. ఎక్కడ సార్, మీరిచ్చే 10,000 రూపాయల జీతంలో 7,000 రూపాయలు అమ్మ నాన్నకు పంపిస్తాను సార్. ఇంకా 2,000 రూపాయలు రూమ్ రెంట్కి సరిపోతుంది సార్. 1,000 రూపాయలు రాత్రి కూడా భోజనం చేయడానికి సరిపోతుంది సార్. పొద్దున మధ్యాహ్నము టీ తాగి ఆ రోజంతా గడుపుతాను సార్. ఏంటి నాయుడు, నిజమా? సరే నాయుడు, నీకు జీతం సరిపోవట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి నీకు 15,000 జీతం ఇస్తున్నాను. రోజు ఫుడ్ మా ఇంటి నుంచి నీకు తీసుకొని వస్తాను. ఎందుకు లేండి సార్ ఇంటి నుంచి ఫుడ్. నాయుడు, ప్రపంచంలో కష్టాలు ఉండే వాళ్ళందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనతో పనిచేసే వాళ్ళను మనం బాగా చూసుకోవాలి నాయుడు. వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఆదుకోవాలి. అది మన ధర్మం. సార్ చాలా మంచి పని చేశారు సార్. థ్యాంక్ యూ సార్.